నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాస్ని. రాష్ట్రంలో రెండు వర్గాల రెండు ప్రాంతీయ పార్టీల పాలన స్థానంలో బడుగు బలహీన వర్గాల పరిపాలన రావాల్సిన సమయం ఆసన్నమైనది. పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పొట్లూరు దేవి అన్నారు. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మరియు రైతు మహాజన ఫ్రంట్, కాపునాడు బీసీ ఐక్య సంఘర్షణ సమితి పార్టీలు సంయుక్తంగా విజయవాడలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. 79 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఓబీసీ కులగణన చేపట్టడం జరగలేదని నేతలు అభిప్రాయపడ్డారు. అన్ని కులాలకు, వర్గాలకు జనాభా ప్రతిపాదికన రాజ్యాధికారం లభించినప్పుడే ప్రజాస్వామ్యము, సమానత్వము, సమన్యాయము జరుగుతుందని వక్తలు చెప్పారు. లక్ష్య సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించినట్లు నేతలు చెప్పారు. జై భీమ్, జై పూలే అండి. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ధర్నా చౌక్లో ఒక మంచి మార్పు గురించి మేము ఈ మీటింగ్ ధర్నా కండక్ట్ చేశాము. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారీగా జనాభా ప్రాతిపదికన చూసుకున్నప్పుడు ఒక రెండు కుటుంబాల పాలనలో ప్రజలందరూ ఎక్కువ శాతం నష్టపోయినారు. అన్యాయం జరుగుతూ ఉంది. సామాజిక న్యాయం లేదు, అభివృద్ధి లేదు, రాజకీయ న్యాయం లేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా చూసుకున్నప్పుడు, పరిపాలనలో కానీ రాజ్యాంగంలో చూసుకున్నప్పుడు సమానత్వం అనేది చూడాలి. ప్రతి ఒక్క ప్రజలకి కులాల ప్రాతిపదికన నేపథ్యం చూసుకున్నప్పుడు 20%, 50%, 52% కులాలు ఉన్నారు. బీసీ అత్యధిక ఓటు బ్యాంక్ ఉంది. బీసీలకి 52% బీసీలు ఉన్నప్పుడు ఎక్కడ కూడా రాజకీయ న్యాయం అనేది లేదు వాళ్ళకి. అలాగే ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు ఎంతమందికి రాజకీయ రిజర్వేషన్ వస్తుంది? ఈ విధం మీద రాజ్యాధికార పార్టీ ఈ రోజున మహాధర్నా నిర్వహించింది. ఈరోజు కులాల ప్రాతిపదికన ఖచ్చితంగా రాజకీయ వాటా మాకు కావాలి. రాజకీయ వాటాల్లో కూడా బీసీ కాన్సెప్ట్లో బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఉపకోట కూడా మహిళలకు ఇవ్వాలి. సగం % మేము మహిళలు ఉన్నాం. కులాల తారతమ్యం ఇక్కడ లేదు. అందరికీ సమన్యాయం జరగాలనేది నేను రాజ్యాధికార పార్టీ మహిళా ప్రెసిడెంట్గా నేను చెప్తా ఉన్నాను. ఈ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మ్యామ్? ఈ పార్టీ పెట్టి సంవత్సరాల తరంగా మేము చూసినప్పుడు 10 సంవత్సరాలు ఇది నేషనల్ వైడ్ పార్టీ ఇది. అయితే కొంతమంది ఓటు బ్యాంకుని పెట్టుకోవటం కానీ, రాజకీయ రంగంలో ఉన్న మహామహులు కూడా అన్యాయం చేస్తున్నారు బీసీలకి. సంవత్సరాల అనేక మంది యూనియన్ నాయకులు వచ్చారు, కుల నాయకులు వచ్చారు, అనేక పార్టీలు వచ్చారు. కానీ ఎక్కడా కూడా ప్రజల్ని మాత్రం అన్యాయంగా నష్టపరుస్తూనే ఉన్నారు. పెద్ద పీట వేస్తున్నాం మేము ఈ రోజున. మా మహిళలకి 50% సబ్ కోటాలో మాకు రాజకీయ న్యాయం జరుగుతుంది. పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి తరలొచ్చారు. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు నూతక్కి కృష్ణరేఖ. మరి ఈరోజు విజయవాడలో జరిగిన ఈ ధర్నాలో మహిళలకి ఒక ప్రత్యేకమైన హోదా కల్పించాలని, ఏదైతే గతంలో రాజకీయంగా చూస్తే అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలని ఆయన అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తునగా ఇక్కడికి మహిళలకు తరలి రావటం జరిగింది. మరి ఏదైతే మా ఏపీలో 75 నియోజకవర్గాల్లో మేము కమిటీలు వేస్తూ మహిళలను చైతన్యం చేస్తూ మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ కింద కొన్ని ఉపాధి పనులు కల్పిస్తూ మహిళల ద్వారాగా మరి మహిళలు ఏ విధంగా రాజకీయంలో రాణించాలో మరి వాళ్ళు మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారాగా అనేకమైన పార్టీలుగా లేకపోతే అనేక స్కిల్ డెవలప్మెంట్ అధికారులుగా న్యాయ వ్యవస్థ నడపాలని మేము ఆశిస్తూ ఉన్నాము. అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి మహిళలతో మేము కమిటీలు వేస్తూ జిల్లా వ్యాప్తంగా మరి నియోజకవర్గ వ్యాప్తంగా మహిళల్ని మేము చైతన్యం చేయడానికి ఈరోజు ఒక పెద్ద ఎత్తుగా మేము మహిళలతో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు బొంగు ప్రసాద్ గౌడ్. నేను బ్లూ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో రాబోయే జనగణనలో బీసీల కులగణన చేయాలని ప్రధాన డిమాండ్తో ఇక్కడ బీసీల ఆధ్వర్యంలో, పొట్లూరి దేవి గారి ఆధ్వర్యంలో, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టబోయేటటువంటి జనగణనలో సమగ్ర కులగణన జరపాలన్న ప్రధాన డిమాండ్తో దేశ స్థాయిలో బ్లూ ఇండియా పార్టీ పోరాటం చేస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరి ఇతరులకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం అధికారంలోనూ అన్ని రంగాల్లోనూ ప్రాతినిధ్యాన్ని కల్పించాలి. బడ్జెట్ పంపిణీ కూడా జనాభా దామాషా ప్రకారం చేయాలి. రాజ్యాంగ ఫలాలను అట్టడుగు భారతీయులకు అందించాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలి. మహిళలకు, వికలాంగులకు
అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కు జనాభా దామాషా పద్ధతి ప్రకారము అన్ని రంగాల్లో వాటా కల్పించాలి, అప్పుడే సామాజిక న్యాయం జరిపినట్లవుతుందన్న ఉద్దేశంతో మనం బ్లూ ఇండియా పార్టీని ఏర్పాటు చేసుకొని ముందుకు రావడం జరిగింది. ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఒక బీసీ ప్రధానిని చేస్తే బీసీ ప్రధాని హయాంలో కూడా 70 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి బీసీ డిమాండ్లు నెరవేరకపోగా 48 గంటల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకొని వచ్చి మరి 50% సీలింగ్ సుప్రీంకోర్టులో ఉండగా కూడా ఈరోజు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కాబడుతున్నాయి. ఈ దేశాన్ని వివిధ రాజకీయ పార్టీల పేరుతో అగ్రకులాలు 70 సంవత్సరాలుగా పాలిస్తున్నాయి. అంటే అధికారం ఓసీల చేతుల్లో ఉంది. ఈ దేశ సంపద 80% పైగా ఓసీల చేతుల్లో ఉంది. అన్ని రంగాలు కూడా 60 నుంచి 70% వరకు ఇలా ఓసీల గుప్పట్లో ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి భారత బీసీ ప్రధాని అయినప్పటికీ 50% పైగా ఉన్నటువంటి బీసీలు 70 సంవత్సరాలుగా జనాభా దామాషా పద్ధతి ప్రకారం చట్టసభల్లో వాటా కావాలని, బీసీల ఉద్యోగాల్లో ప్రమోషన్లు రిజర్వేషన్లు కావాలని, బీసీలకు క్రిమిలేయర్ వెత్తేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, నేషనల్ ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించాలని ఇలా అనేక ప్రధానమైన డిమాండ్లు ఉన్నప్పటికీ అవి నెరవేర్చకపోగా ఈడబ్ల్యూఎస్ పేరుతో ఓసీలకు 10% రిజర్వేషన్లను అందించడం జరిగింది. అది కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక ప్రాతిపాదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అంటే మనవి కాని పార్టీలలో ప్రధానమంత్రి స్థాయిలో బీసీలు ఉన్నా కూడా బీసీలకు న్యాయం జరగదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ లాంటి రాజకీయ పార్టీలు ఓసీల చేత స్థాపింపబడ్డాయి కాబట్టి అధికారం రాగానే అధికార ఫలాలని, ఆర్థిక వృద్ధిని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆ కులాల చెంతన గుప్పిట్లో పెట్టుకొని ఉండడం జరుగుతుంది. దీని కారణంగానే బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఎక్కడ కూడా వాటా దక్కడం లేదు. ఇలా ఉద్యోగ రంగాలలో 10-11% మించి లేం, పారిశ్రామిక రంగంలో 4% లేం, ఇలా యూనివర్సిటీ ప్రొఫెసర్లలో 4% లేం. ఇలా 50% పైగా ఉన్నటువంటి బీసీలకు బడ్జెట్లో 5,000 కోట్లు 9,000 కోట్లు కేటాయిస్తూ ఈ విధంగా అన్ని విధాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది జరగొద్దంటే మా ఓట్లతోటి గెలిచినందుకు, ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏను ఒప్పించి జనగణనలో ఓబీసీ కులగణన జరిగేటట్టు ఒక కాలం పెట్టియాలని ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎన్డీఏ తోటి ఒత్తిడి తీసుకొచ్చి సమగ్ర కులగణన కాలం పెట్టించి కులగణన చేయించలేకపోతే మీరు ఎన్డీఏకు విత్డ్రా చేసుకోండి సపోర్ట్. ఎందుకంటే టీడీపీ మద్దతుతోటి, జనసేన మద్దతుతోటి ఇలా కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ఉన్నది. మరి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు న్యాయం చేయలేని పరిస్థితులు ఇలా టీడీపీ ఉన్నట్లయితే మీరు సమగ్ర కులగణన జరిపించాలి, ఎన్డీఏ నొప్పించి, లేదంటే మద్దతు ఉపసంహరించుకోవాలి. కాదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ ఏకమై మీకు మద్దతు ఉపసంహరిస్తారు, మీ సభ్యత్వాల నుంచి ఖాళీ అవుతుంది, మీ పార్టీ ఖాళీ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో బీసీల చేత స్థాపింపబడ్డ రాజకీయ పార్టీల ద్వారానే అధికారం చేపట్టే దిశగా బీసీలు చైతన్యమవుతారని చెప్పి నేను హెచ్చరిస్తూ, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఇవాళ బ్లూ ఇండియా పార్టీ మిగతా పార్టీలతో కలిసి పోరాటం చేస్తున్నది. ఇవాళ సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు అన్ని రంగాలలో వాటా దక్కాలి. ఇవాళ కేవలము తెలుగు రాష్ట్రాలలో ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలే. ఇది దయనీయ స్థితిని సూచిస్తున్నది. అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవి కూడా బీసీలను ముఖ్యమంత్రి చేసే స్థితిలో వారి ఆలోచన లేదు. కాబట్టి మనవి కాని రాజకీయ పార్టీలను మనం వెలియేద్దాం, మనదైన బ్లూ ఇండియా పార్టీ ద్వారా ముందుకెళ్దామని సందర్భంగా పిలుపునిస్తూ జనగణనలో సమగ్ర కులగణన జరపాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించాలని, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లూ ఇండియా పార్టీ ప్రతి జిల్లా తిరిగి ఇలాంటి చైతన్య సదస్సులలో పాల్గొంటూ స్వచ్ఛందంగా ఇంకా పార్టీ ద్వారానే కొన్ని డైరెక్ట్ కార్యక్రమాలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బీసీలారా మీ మెదళ్లలో యుద్ధం మొదలవ్వాలి, మనవి కాని పార్టీలను వదిలేయాలి, మనవైన రాజకీయ పార్టీల జెండాలు పట్టాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, మనం రాజ్యాధికారాన్ని సాధించుకొని మన ప్రజల్ని మనం పాలించుకోవాలని సందర్భంగా పిలుపునిస్తూ ముగిస్తున్నాను. జై బీసీ. మొదటగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు చలో విజయవాడ అనే బీసీ ఐక్య సంఘర్షణ సమితి తరపున నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్, రాజ్యాధికార పార్టీ, బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా మనుమూలల ప్రాంతాల నుంచి దాదాపు 200-300 మందితో ఈ కార్యక్రమం విజయవాడ జరిగింది. బీసీ హక్కుల గురించి, వాళ్ళ రిజర్వేషన్స్ గురించి, జనాభా లెక్కల ధమాకా బీసీలను చేర్చలేదని, వాటిని చేర్చాలని దాని మీద పోరాటం మొదలైంది. దీని మీద అనేక కార్యక్రమాలు మొదలవుతాయి. మొదటిసారిగా ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము.
చలో విజయవాడతో స్టార్ట్ అయ్యి చలో ఢిల్లీ వరకు వెళ్తాము. బీసీలకు రావాల్సినటువంటి హక్కులు కానీ, వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్స్, ఉద్యోగస్తులకు కానీ అన్నిట్లో వాళ్ళకి రావాల్సినవన్నీ కూడా వచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటం ఆగామని ఈ బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈరోజు వాళ్ళకి మద్దతు ఇస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినాము. నా పేరు జయచంద్ర, బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.